वारंगल जिला पूर्व महापौर टक्कलपल्ली राजेश्वर राव ने मांग की कि सरकारी नेताओं को ऐतिहासिक आजमजाही कार्यकर्ता स्थल को अतिक्रमणकारियों से बचाना चाहिए और इसे श्रमिकों को सौंप देना चाहिए। वारंगल शहर के काशीबुका इलाके में आजमजाही कार्यकर्ताओं की जमीन पर बड़े लोगों द्वारा कब्जा किया जा रहा है और नया निर्माण शुरू किया जा रहा है। इस घटना में भाजपा नेता एराबेली प्रदीप राव, पूर्व महापौर राजेश्वर राव, परमेश्वर नेता सतीश, महेश, भाकम, हरिशंकर कार्यक्रम में कहा कि रुपए खर्च कर मजदूरों की जमीन पर कब्जा करने वाले दबंगों के खिलाफ सरकार कार्यवाही करे। उन्होंने जिले के लोगों से मजदूरों के कल्याण के लिए आगे आने की अपील की। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఒక్క సెకండ్ సార్ ప్రజా కంటకులుగా ప్రభుత్వ ఆస్తుల భక్షకులుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిస్తే మా ఆస్తులకు, మా ధనం, మాన ప్రాణ రక్షణకు రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటే ఇవాళ ప్రజల ఆస్తులను కాపాడలేక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజల ఆస్తులను స్వాహా చేయడం అనేది మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 1944లో ఆజంజాయి మిల్లు ఏర్పడ్డ ఆ తర్వాత ఇక్కడ ఉండే కార్మికులు సుమారుగా 7,000-10,000 మంది కార్మికులు పైసా కూడబెట్టుకొని వాళ్ళ యూనియన్ కార్యక్రమాల కొరకు ఈ స్థలాన్ని సేకరించి ఇక్కడ యూనియన్ భవనాన్ని నిర్మించడం జరిగింది. మిత్రులారా, మనవి చేస్తా ఉన్నా, 1969 తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలకు నాంది జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ అనేక కార్యక్రమాలు, ఆ రోజు మిల్లు యూనియన్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వరంగల్లో ప్రజాప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ చరిత్ర ఈ గడ్డ మీద ఉందని చెప్పి ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాన్ని అడిగినా అట్లాడిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయలు 2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని ఈ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు, కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి, ఈ ప్రాంత ప్రజల ఆశిస్తుంది. వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించాం. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకుడిగా ఉండి ఒక గుండాలను, పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి, ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ ములగొట్టించి కట్టించుకుని ఎంతవరకు సమంజసం వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీలను పిలిచినాను. సిపిఎం